హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వరదా వాణి ఆపు. సో నిన్న మనం చెప్పినట్టుగానే ఎంఐ గెలిచారు, అలాగే ఆర్సీబీ కూడా గెలిచారు. సో ఫస్ట్ మ్యాచ్ చూద్దాం. ఎల్ఎస్జీ టాస్ గెలిచారు, బౌలింగ్ తీసుకున్నారు. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన మన ముంబైకి మంచి స్టార్టే వచ్చింది. రోహిత్ శర్మ ఫస్ట్ 2 బౌలింగ్ సిక్స్లు కొట్టాడు, తర్వాత అవుట్ అయిపోయాడు. రికల్టన్ ఇంకో ఎండ్లో చాలా మంచి షాట్స్ అయితే ఆడాడు. ఆ సిక్స్లు కానీ 4 కానీ చక్కగా ఆడాడు, 50 రన్స్ కొట్టాడు. సో వన్ డౌన్లో వచ్చిన విల్ జాక్స్ నుంచి 30 అవుట్ రన్స్ చూసాం. తర్వాత సూర్యకుమార్ యాదవ్ మంచి కౌంటర్ రైడింగ్ 50 చేశాడు. అలా అలా స్కోర్ అయితే 215 వరకు తీసుకెళ్లారు, విచ్ ఇస్ ఎ గుడ్ స్కోర్ టు డిఫెండ్ యాక్చువల్లీ. చేసింగ్లో బూమ్రా ఎదురుదెబ్బ తీశాడు ఎల్ఎస్జీకి, ఎందుకంటే 4 వికెట్లు తీశాడు. స్టార్టింగ్లో మర్కటం వికెట్ తీశాడు, ఫామ్లో అని మర్కంది. సో తర్వాత పురాన్ మంచిగా అవుట్ ఆడింగ్ ఇన్నింగ్స్ అయితే ఆడాడు, 30 రన్స్ కొట్టాడు. విల్ జాక్స్ వికెట్ తీశాడు పురాన్ది. తర్వాత వచ్చిన పంత్ ఫస్ట్ బాల్ ఎడ్జ్ దగ్గర 4 వెళ్ళింది, నెక్స్ట్ బాల్ మళ్ళీ రివర్స్ కొడదామని ట్రై చేశాడు, అవుట్ అయిపోయాడు. అగైన్ ఫెయిల్యూర్ ఫ్రమ్ పంత్. సో ఈ విధంగా ఎల్ఎస్జీ అయితే మ్యాచ్ ఓడిపోయారు 50 రన్స్తో. ముంబై మ్యాచ్ అయితే సింపుల్గా గెలిచారు. 5 అవుట్ ఆఫ్ 5 విన్స్తో ముంబై టాప్ ప్లేస్లోకి వెళ్ళిపోయారు. టాప్ 2లో ఐ థింక్ దే ఆర్ టాప్ థర్డ్ పొజిషన్కి వచ్చేసారు నిన్న సాయంత్రం ఆర్సీబీ గెలిచిన తర్వాత. సెకండ్ మ్యాచ్ ఆర్సీబీ చేసింగ్ ఎంచుకున్నారు. టాస్ గెలిచి 160 రన్స్కి స్టిక్ చేశారు, 162 కూడా చేస్ చేశారు. మంచి ఇన్నింగ్స్ కృణాల్ పాండ్యా నుంచి, బ్యాట్తో కూడా పెర్ఫామ్ చేసి ఆల్రౌండ్ నుంచి ప్రూవ్ చేశాడు. కోహ్లీ నుంచి ఇంకో చేజ్ ఇన్నింగ్స్ చూసాం 50 రన్స్. సో ఆర్సీబీ గెలవదు అని ప్రతి ఒక్కడికి అదనమాట. ఈరోజు జీటీ వర్సెస్ ఆర్ఆర్ మ్యాచ్ ఉంది. సో అనదర్ టఫ్ బ్యాటిల్ ఫర్ ఆర్ఆర్ ఖచ్చితంగా, ఎందుకంటే క్లోజ్ మ్యాచ్ ఓడిపోయి వస్తున్నారు. సో ఇట్స్ మ్యాచ్ టు వాచ్ ఖచ్చితంగా. మ్యాచ్ అయితే జీటీ గెలుస్తుంది అనుకుంటున్నా. ఆబ్వియస్లీ దేర్ ఉన్న ఫామ్లో ఇంకా ఆ మొమెంటం క్యారీ చేస్తారు అనుకుంటున్నా. సో దిస్ ఇస్ బట్ టుడే గైస్. మీరు ఎవరు గైస్ కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.